ప్రభుత్వము గత రెండేళ్లలో ఏ విధంగా ఒక నిష్క్రియాపరత్వం అంటే వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఎలాంటి పురోగతి సాధించకుండా ఏ రకంగా ఉన్నారు అని ఆయన మాట్లాడడం చూస్తే నిన్న అందరికి కూడా ఓకే మళ్ళీ సమరం మొదలైంది అన్న ఒక ఆలోచన ఆయన తీసుకురావడంలో నాకైతే అర్థమైంది ఏంటంటే ఇక యుద్ధం మొదలైంది. ప్రతిపక్షము తన పాత్ర పోషించడం ఇప్పటివరకు పోషించలేదా అంటే పోషించింది. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, వివిధ సమస్యలు అది కూడా ఆయనే చెప్పాడు. ఎస్, మేము ప్రతిపక్ష పాత్ర పోషించాం, కానీ ఇట్లా కాదు, ఇక్కడి నుంచి వెళ్ళి జనాల్లోకి వెళ్తాం, ఉద్యమాలు చేస్తాం. అది కూడా ఎక్కడి నుంచి వెళ్ళి? పాలమూరు రంగారెడ్డి. అది ఎక్కడ ఉన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నది. సో ఇప్పుడు కేసీఆర్ కొట్టే దెబ్బ ఎక్కడి నుంచి ఉన్నది? ఒకటి ఆయన మొదటి నుంచి మాట్లాడే ఆయన స్పెషాలిటీ ఏంది? కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని పేరు పోయింది ఆయనకు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్. ఆయన యొక్క స్పెషాలిటీ వాటర్. ఆ వాటర్ని మళ్ళా పట్టుకున్నాడు. ఆ వాటర్ని పట్టుకొని ఈసారి ఇంతకుముందు దానికన్నా కాళేశ్వరం అన్నాడు ఇప్పుడు ఇటువైపు దృష్టి పెట్టాడు. పాలమూరు రంగారెడ్డి అన్నారు. ఈ పాలమూరు రంగారెడ్డిలో నీటి పేరుతోటి రేపు ఆయన మొదలుపెట్టే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాలు రేపు రేవంత్ రెడ్డికే డైరెక్ట్గా టార్గెట్ చేసే అంశాలు నాకు తెలిసి. సో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అని అంటే, నీటి సాధన విషయంలో ఈ ప్రభుత్వము ఏ విధంగా ఫెయిల్ అయింది, తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను కాపాడుకోవడంలో ఈ ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సో ఈ దాన్ని జనాల్లోకి తీసుకెళ్తూనే ఇది కేవలం ఒకరికి సంబంధించింది కాదు, రాష్ట్రానికి సంబంధించిన అంశంగా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు? ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఇంతకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంత లొల్లి జరుగుతుంటే వాస్తవానికి కేసీఆర్ మాట్లాడాల్సింది దేని మీద? నాకు తెలిసి పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి గత 2 ఏళ్ళ నుంచి వెళ్ళి దాని మీద కమిషన్లు వేయడము, ఇంట్రాగేషన్లు, విచారణలు, వాళ్ళని పిలుచుడు, వీళ్ళని పిలుచుడు, సిబిఐకి ఇచ్చుడు, ఇట్లా ఇప్పుడు ఆ కాళేశ్వరానికి సంబంధించి ఎల్ఎన్టీ వాళ్ళు ఒక నివేదిక మేము కట్టవనడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దీన్ని పునరుద్ధరించాలని చెప్పుడు, అమ్మో ఇన్ని వందల కోట్లు, 1300 కోట్లు, 1700 కోట్లు ఎవరు ఖర్చు పెడతారని ప్రభుత్వము పునరాలోచనలో పడు. యాక్చువల్గా ఈ దాని గురించి కాళేశ్వరం గురించి మాట్లాడాలి, కానీ కేసీఆర్ మనం అనుకునేది వేరు, ఆయన ఆలోచన వేరు. ఎప్పుడు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అనే దానికి కేసీఆర్ ఆయన యొక్క ప్రజెన్స్ను, ఆయన మాట్లాడే తీరును చూస్తే అర్థమవుతుంది. సో మనం అప్పటి వరకు ఏ దాని గురించో మాట్లాడతారు అనుకుంటాం. ఎందుకంటే మొన్న నాగార్జున సాగర్ కుడి కాలువ దానికి సంబంధించిన సొరంగం తవ్వకానికి సంబంధించి వీళ్ళు మొదలుపెట్టారు, అందులో చనిపోయారు, దాని గురించి మాట్లాడవచ్చు, అది కూడా హిస్టారికల్ అంశం. కానీ ఇవన్నీ కాకుండా ఆయన పాలమూరు రంగారెడ్డిని ఎత్తుకున్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు అక్కడ పాలమూరు నేతగా నేను పాలమూరులో నల్లమల్లలో పుట్టి పేదరికంలో పుట్టి అందరినీ తొక్కుకుంటూ పైకి వచ్చానని చెప్తున్న రేవంత్ రెడ్డికే సూటి పెట్టిండుగా. నీటి ఖడ్గంతో ఒక సూటి పెట్టిండు. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తిగా మారింది. నిజంగానే మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి కేసీఆర్ ఈయన ప్రధాన ప్రతిపక్ష పాత్ర మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి జనాలను ఏకం చేస్తానంటున్నాడు. ఇక నేను ఇక్కడి నుంచి మాట్లాడడం కాదు, అక్కడికి పోయి మాట్లాడతా. ఎక్కడ? పాలమూరు రంగారెడ్డి అంటే మహబూబ్ నగర్కి వెళ్ళి నేను మాట్లాడతాను, అక్కడ జనాలను గ్యాదర్ చేస్తాను, జనాలను సమీకరిస్తాను,
వాళ్ళతోని ఉద్యమాలు మొదలు పెడతాను, ఒక్క రేవంత్ రెడ్డి మీదనే మొదలు పెడతానంటే అది కూడా కాదు. రేవంత్ రెడ్డి మీద ప్లస్ కేంద్రం మీద, ఈ రెండింటి మీద ఉద్యమాలు మొదలు పెడతాను అని అంటున్నాడు. సో 2 ఏళ్లలో మౌనంగా ఉన్నా కాబట్టి ఇక ఈ జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఇక తప్పదు, ఇప్పుడు కూడా ఇక మాట్లాడకపోతే ఇంకా అన్యాయం జరిగేటట్టుంది, తప్పదు కాబట్టే బయటికి వచ్చా. సో ఇన్ని రోజులు అధికారంలో ఒక ఆలోచన ఉన్నది, ఏంది, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఇంకా ఆయన వచ్చే అవకాశం లేదు, ఆయనకు అసలు ఆసక్తే లేదు, ఈ రాజకీయాల మీద ఆయన ఆసక్తి లేదు, ఇంకా కేసీఆర్ శకం ముగిసింది, కేటీఆర్ హరీష్ రావులు కొట్లాడుకుంటారు, పార్టీ బలహీనం అయిపోతుంది, కవిత దీన్ని భ్రష్టు పట్టిస్తుంది. సో ఇంకా కాంగ్రెస్ పార్టీ మళ్ళా 2028 ఎన్నికల్లో, 2029 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తుంది, నేనే సీఎం అని రేవంత్ రెడ్డి అనేక సార్లు ఈ అనాలిసిస్ చేయడం, ఆ అంచనాల ద్వారా ఇంకా నేనే సీఎం అవుతానని ఆశపడడం, ఇవి జరుగుతున్నాయి. కానీ నిన్న దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. నిన్న కేసీఆర్ని చూస్తే ఆయన పార్టీ నుంచి వెళ్ళి విరమించుకుంటున్నట్టు కానీ, రాజకీయాల నుంచి వెళ్ళి తప్పుకుంటున్నట్టు కానీ, అంతే అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ రాజకీయాలను నేను పట్టించుకోను, ఎన్నికల ముందే వస్తాను అని వీళ్ళు ఆలోచించిన విధానాన్ని కానీ పూర్తి విరుద్ధంగా, ఉత్సాహంగా, హుషారుగా, అంతే కోపంగా పాత కేసీఆర్ మళ్ళీ కనబడ్డాడు. ఒక రకంగా చెప్తే అంటే కేసీఆర్ని చూడాలి అంటే వాస్తవానికి ప్రతిపక్షంలో చూస్తేనే కేసీఆర్ ఏందో అర్థమవుతుంది. నిన్న ప్రతిపక్ష నాయకుడిగా 2014 ముందు ఈ ప్రభుత్వాలను ఎండగట్టడంలో కేసీఆర్ స్టైల్ ఏ విధంగా ఉండినో సరిగ్గా నాకు చూస్తే మళ్ళా 2025 ఎండింగు, అంటే ఇంకా 2025 ఇంకా 10 రోజులు అయితే అయిపోతుంది, ఎండింగ్లో ఆయన మొదలుపెట్టిన ఈ ప్రతిపక్ష నేత పని కరెక్ట్గా మళ్ళీ అట్లనే ఉన్నది. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది, ఏం చేద్దాము, ఈ వార్త చూద్దాం. ఫస్ట్, ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ పట్టడం లేదు, రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వము, చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుంది, బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తుంది. సో కాంగ్రెస్ కంటే బీజేపీని కూడా బాగానే టార్గెట్ చేశాడు. ఉత్తనే ఏంది కేవలం రేవంత్ రెడ్డిను కాంగ్రెస్ను టార్గెట్ చేయలే, కాంగ్రెస్ టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సో ఎప్పుడైనా బీజేపీ టీడీపీ అని మాట్లాడాలి, ఇక్కడ డిఫరెంట్గా కాంగ్రెస్ టీడీపీ, అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, అక్కడ టీడీపీ, వీళ్ళిద్దరు కుమ్ముక్కయ్యారు. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కార్పై పోరాటం చేస్తాము అంటే ఇక ఆయన వాడే పదజాలము, ఆయన ఉపయోగించే మాటలు ఇక జనాలకు ఇట్లా ఎక్కుతాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ అంటే ఇక అన్ని రకాలుగా ఫెయిల్ అయింది, ఒక దాంట్లో పాస్ అయింది, ఇంకో దాంట్లో ఫెయిల్ అయింది అనేది లేదు, అన్ని సర్వభ్రష్ట కాంగ్రెస్. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి, అది కూడా చెప్పాడు. ఎందుకు శాంతి భద్రతలు, ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 20% పెరిగినాయని. సో అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఇక మొన్నటి వరకు అందరూ ఒక రకంగా అనుకున్నారు, ఏమని, ఆయనను ఓడించారు కాబట్టి ప్రజల మీద కోపం ఉన్నది, ప్రజలే ఓడించినప్పుడు ఊకి ఇక నేను ఎందుకు పోవాలి వారి రిస్క్కు అని అనుకున్నాడు. ఇక రాడు, ఆయన విరక్తి చెందిండు, ఇంత బాగా చేసినా కూడా ప్రజలు ఓడించారనే ఒక మనస్తాపంతో ఉన్నారు అనుకున్నారు. కానీ ఆయన నిన్న మళ్ళీ ప్రజలను వెనకేసుకొచ్చాడు. ఏంది, వీళ్ళు ఇచ్చిన అలవిగాని హామీలను వాళ్ళు నమ్మి మోసపోయారు, తప్పు వాళ్ళదేమి కాదు, ఇచ్చిన వాళ్ళది, నమ్మిన వాళ్ళది కాదు అంటూ వాళ్ళని వెనకేసుకొచ్చారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి, ఫార్మాసిటీ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. అసలు ఫార్మాసిటీ ఎందుకు వచ్చింది, ఫ్యూచర్ సిటీ గురించి ఏం మాట్లాడలేదు. ఫార్మాసిటీ భూములు ఎన్ని ఉన్నాయి, ఆ భూములను రియల్ ఎస్టేట్ భూములుగా కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలి. సో కేసీఆర్ తిడుతున్నారు అనేది ఇప్పుడు కొత్తది కాదు, ఆయన ఉద్యమంలో కూడా అనేక సార్లు అన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు ఇదే మాట మాట్లాడారు.
నన్ను తిట్లు ఎవరిని తిట్టలేదు. సో వాళ్ళ నోళ్ళకే మొక్కాలే అనేది ఆయన రెగ్యులర్గా వాడేదే. సో మళ్ళా నిన్న మొదలుపెట్టాడు, నన్ను తిట్టడం మొదలు పెడుతున్నారు, నన్ను తిట్టిన తిట్లు ఎవరిని తిట్టట్లేదు అని. ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు, ఇక్కడ అదే విధానం. సో ఎంఓయూలు చేసుకోవడం అంటే గత 2014లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఎంఓయూల పేరిట, సమ్మిట్ల పేరిట, కాంక్లేవ్ల పేరిట 20 లక్షల కోట్లు చేసుకుంటే 10,000 కోట్లు రాలేదని తనదైన శైలిలో ఒక సెటైర్ వేశాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన ఎవ్వరి పేరు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఓ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు తీసుకోలేదు, ఓ రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు, ఓ సోనియా గాంధీ పేరు తీసుకోలేదు, ఓ రాహుల్ గాంధీ పేరు ఒక్కరి పేరు తీసుకోకుండా, ఒక్కరిని నేరుగా ఒక అశ్లీల పదంతో తిట్టకుండా తనదైన శైలిలో వాళ్ళ మీద అటాక్ చేశాడు. వాళ్ళ మీద అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా. వైజాగ్లో స్టార్ హోటల్లో వంట మనుషులతో ఎంఓయూలు చేసుకున్నారు. ఇక ఒకరి ఇజ్జత్ తీయడంలో, ఒకరిని అసలు వాళ్ళ ఉనికిని ప్రశ్నించడంలో, వాళ్ళ ఉనికిని అపహాస్యం చేయడంలో కేసీఆర్ స్టైల్కి ఎవరు సాటిరారు. ఆయన పెద్ద పెద్దోళ్ళని పట్టుకుని ఆయన పేరేమో ఉండేనైందా అని ఇట్లా అడుగుతాడు. అంటే కనీసం గుర్తుపెట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు, నాలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు అన్న పద్ధతిలో అతను చెప్పడం. ఎంఓయూలు, పెట్టుబడులు, ఉపాధి, భవిష్యత్తు ఇంత గొప్పగా మాట్లాడుతుంటే దాని గురించి నిన్న ఏం చేశాడు, హోటళ్ళలో ఉన్న చెఫ్లతోటి, ఎంప్లాయీస్ తోటి, వంట మనుషులతోటి ఎంఓయూలు చేసుకున్నారని ఇక ఆ మొత్తం ఒక్క మాటతోటి ఇక ఉన్న ఇజ్జత్ మొత్తం తీసేశాడు. 20 లక్షల కోట్ల ఇజ్జత్ని ఒక్క మాటతో తీసేశాడు. అంటే ఒకరిని ఏ రకంగా వాళ్ళ ఇజ్జత్ తీసేయచ్చు అనే దానికి ఇక మనం ఆయన అసలు ఎక్కడ తెచ్చారు, ఎక్కడ పెట్టారు, ఇవన్నీ ఏం లేదు. వంట మనుషులతోటి ఒప్పందాలు చేసుకున్నారంటే ఇక దాని గురించి ఏం మాట్లాడతాం మనం ఆ రకంగా. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం ఈ రకంగా. ఆయన నాకు తెలిసి నిన్న ఆగ్రహం కంటే ఆయన అన్ని రకాల రసాలను పండించారు. కోప్పడ్డారు, నవ్వించారు, వ్యంగ్యాస్త్రాలు వేశారు, పోరాటంకి పిలుపునిచ్చారు, ఇట్లా అన్ని రకాల రసాలను పండించారు. సో చివరికి మళ్ళా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ టాపిక్ని డైవర్ట్ ఎక్కడ చేస్తారో అని నన్ను క్షమించాలి, ఈ రోజుకి నేను పాలమూరు రంగారెడ్డికే పరిమితమయ్యాను, ఇక వేరే అడగొద్దు, మీరు ఆ లొల్లి చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ మీరు ఒకటి అడగడము, నేను చెప్పకపోవడము, అదంతా ఈ మీ ఓ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ మొత్తము అదే ఎత్తుకోవడము, ఇట్లాంటివి జరుగుతాయని ముందే ఊహించి ఎలాంటి శశబిషలు లేకుండా, ఎలాంటి ఏ తొనకిసలాట లేకుండా, మళ్ళీ వేరే అంశానికి ఎక్కడ ఆస్కారం లేకుండా సూటిగా స్పష్టంగా తను అనుకున్న అంశాన్ని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించాలో ప్రశ్నించాడు, తన పోరాటం ఏం చేయబోతున్నానో చెప్పాడు, అక్కడి నుంచి నిష్క్రమించాడు. నిన్న ఇది జరిగింది మొత్తానికి.